ఇప్పుడే పెద్ద మూవీ చూసేసి వచ్చాను. ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, ఈ మూవీలో రామ్ చరణ్ డాన్స్ చూసిన తర్వాత, ఈ మూవీకి రామ్ చరణ్ పెట్టిన డెడికేషన్ చూసిన తర్వాత కావాలని థియేటర్ లోపలికి రామ్ చరణ్ సినిమా బాగలేదురా అని చెప్పాలని వాంటెడ్ గా వెళ్ళిన వాళ్ళు కూడా ఇవన్నీ చూసిన తర్వాత అరే ఏంట్రా ఇరగదీశాడు కదరా అని చెప్పకుండా బయటికి రాలేరు. హేటర్ కూడా చంపేశాడ్రా యాక్టింగ్, చంపేశాడ్రా డాన్సు, చంపేశాడ్రా అని చెప్పి బయటికి రావాల్సింది. ఏమి యాక్టింగ్ చేశాడు స్వామి. ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఎమోషన్స్ పండించిన విధానం, ఎన్ని రకాల డాన్సులు వేసాడు. నెక్స్ట్ లెవెల్ స్వామి. సినిమా ఎలా ఉందంటే నాకు సినిమా నచ్చింది. హీరోయిన్ కనిపించిన సీన్స్ తప్పించి మిగతా అంతా నాకు సినిమా బాగా అనిపించింది. అందరూ డిఎస్పీని పెట్టుకోలేదు, తమన్ని పెట్టుకోలేదు, ఏఆర్ రెహమాన్ ఎందుకు అన్నారు. ఈ సినిమా చూసొచ్చిన తర్వాత ఒక్కడి నోట్లో నుంచి కూడా ఏఆర్ రెహమాన్ ఎందుకు పెట్టుకున్నారా అని, ఏఆర్ రెహమాన్ పెట్టడమే కరెక్ట్ అని అందరూ ఫీల్ అవుతారు. సినిమా చూసిన తర్వాత ఒక్కటే నెగిటివ్ అనిపించింది ఏంటంటే సోషల్ మీడియాలో సినిమా రిలీజ్కి ముందు కొన్ని లీకులు వచ్చాయి చూసారా. మీకు కూడా చూసొచ్చిన తర్వాత ఈ లీకులు కావాలని ఇచ్చారా లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు లీక్ చేశారా ఏంటి అనేది తెలియదు, కానీ అదే పెద్ద మైనస్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా సినిమా బాగుంది. ఈ సినిమాలో నెగిటివ్ అని చూపించడానికి నాకేం అనిపించలేదు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.